వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిపోయిన ప్రముఖ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మకు దిమ్మ తిరిగే షాక్ తగిలింది. ఓ కేసుకు సంబంధించి ముంబై కోర్టు ఆయనకు 3 నెలల పాటు జైలు శిక్ష విధిస్తూ సంచలన తీర్పును వెలువరించింది. ఈ కేసులో వర్మను దోషిగా తేలుస్తూ తీర్పునిచ్చింది. ఈ దెబ్బతో ఏం చేయాలో అర్థం కాని స్థితిలోకి వెళ్ళిపోయాడు వర్మ. ఇంతకు ఆయనకు ముంబై కోర్టు 3 నెలల శిక్ష ఎందుకు విధించింది? నిత్యం ఏదో ఒక వివాదంతో వార్తల్లో ఉండే దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు ముంబై అంధేరి కోర్టు 3 నెలల పాటు జైలు శిక్ష విధించడం అనేది ఇప్పుడు అందరినీ షాక్ గురి చేస్తుంది. ఈ తరుణంలోనే అసలు ఏమై ఉండవచ్చని ఫ్యాన్స్, నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. ఇక విషయానికి వస్తే 2018లో రామ్ గోపాల్ వర్మపై ముంబైలో చెక్ బౌన్స్ కేసు నమోదైన విషయం తెలిసిందే. మహేష్ చంద్ర మిశ్రా అనే వ్యక్తి శ్రీ అనే కంపెనీ పేరుతో రామ్ గోపాల్ వర్మపై పోలీసులకు కంప్లైంట్ ఇచ్చాడు. గత 7 సంవత్సరాలుగా ఈ కేసు విచారణ జరుగుతూ వస్తోంది. అయితే ఈ కేసులో భాగంగా కోర్టుకు హాజరు కావాలని అనేక సార్లు నోటీసులు అందినప్పటికీ రామ్ గోపాల్ వర్మ ఏనాడు కోర్టుకు వెళ్లలేదని తెలుస్తోంది. దీంతో కన్నెర్ర చేసిన ముంబై అంధేరి కోర్టు ఆయనపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. వచ్చే 3 నెలల్లో ఫిర్యాదుదారుడికి 3.72 లక్షల పరిహారం చెల్లించాలని ఆదేశించింది. ఒకవేళ ఇది జరగకపోతే మరో 3 నెలల పాటు సాధారణ జైలు శిక్ష అనుభవించవలసి ఉంటుందని మెజిస్ట్రేట్ కోర్టు తీర్పు ఇచ్చింది. ఈ ఘటనతో వర్మకు మరో తలనొప్పి వచ్చి పడిందని అభిమానులు చెబుతున్నారు.